హాయ్ ఈరోజు వీడియోలో మనకి డెవలప్మెంట్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. డెవలప్మెంట్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, అసలు ఏఐ అంటే ఏంటి అని చెప్పేసి ఏ డొమైన్ చూస్ చేసుకోవాలో తెలియదు. సో ఈ వీడియో నువ్వు పూర్తిగా చూడు, నువ్వు పక్కాగా ఒక డొమైన్ అయితే చూస్ చేసుకుంటావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. సో డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఎవరు అంటే డెవలపర్స్. ఈ మైండ్ గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ చేసేవాళ్ళు డెవలపర్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ డెవలప్మెంట్లో డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ని రైట్ చేస్తారు, అంటే కోడ్ని రాస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డిజైన్ అప్లికేషన్ ఫీచర్స్. ఒక అప్లికేషన్ యొక్క ఫీచర్స్ని వీళ్ళు డిజైన్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫిక్సింగ్ టెక్నికల్ ఇష్యూస్. ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని ఫిక్స్ చేస్తారనమాట ఈ డెవలపర్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొడక్ట్ అంటే ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఒక అప్లికేషన్ కానీ ఏం చేస్తారంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసము వీళ్ళైతే లైక్ వర్క్ అయితే చేస్తారనమాట. ఓకే, సో ఇది డెవలప్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టెస్టింగ్ చూద్దాం, దాని తర్వాత ఏఐ చూద్దాము, ఒక్కొక్కటి కూడా చూద్దాం అనమాట. అంటే డెవలప్మెంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క శాలరీస్ అండ్ జాబ్ రోల్స్ అవి కూడా డిస్కస్ చేస్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి టెస్టింగ్. టెస్టింగ్ అనేది ఈ డొమైన్లో మనకి బేసిక్గా వీళ్ళని ఏమని పిలుస్తామంటే టెస్టర్స్ అని పిలుస్తాం అనమాట. సో టెస్టింగ్ అంటే సింపుల్గా మనము జనరల్ వర్డ్గా యూజ్ చేస్తున్నాం కదా, ఏదైనా టెస్ట్ చేయడం. అయితే ఇతర డెవలపరు ఏదైనా బిల్డ్ చేసి ఉంటుంది కదా, వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే టెస్టర్స్ వాటిని టెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు అంటే ఫైండింగ్ బగ్స్. సో ఏదైనా బగ్ ఉందా అంటే ఏదైనా ఎర్రర్ ఉందా అనేది వాళ్ళు ఫైండ్ చేస్తారు, అదొకటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రివెంట్ ఫ్యూచర్ ఫెయిల్యూర్స్. ఫ్యూచర్గా ఎట్లాంటి ఫెయిల్యూర్స్ రాకుండా, ఎలాంటి బగ్స్ రాకుండా వీళ్ళు ప్రివెంట్ చేయడానికి వీళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చెక్కింగ్ ఫీచర్స్. ఈ డెవలపర్స్ ఎవరైతే బిల్డ్ చేసిర్రో ఆ యొక్క అప్లికేషన్స్ కానీ ఆ యొక్క సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫీచర్స్ని చెక్ చేస్తారు, కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫైయింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వెరిఫై చేసుకుంటారు అనమాట ఆ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. సో ఈ డెవలపర్స్ చేసింది ఈ టెస్టర్స్ ఏం చేస్తారంటే వాటిని అన్నీ కూడా టెస్టింగ్ చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే డెవలప్మెంట్లో చేసేది డెవలపర్స్, టెస్టింగ్లో చేసేది టెస్టర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏఐకి వచ్చేసరికి మనకి ఎట్లుంటుందంటే ఇది డిఫరెంట్ డొమైన్ అనమాట. సో ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే ఏఐలో మనకి పాస్ట్ డేటా నుంచి లెర్న్ చేస్తాం అనమాట ఏదైనా కూడా. ఓకే, లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్ డేటా. ఇంకోటి ఏంటంటే రికగ్నైజింగ్ ప్యాటర్న్స్. సో ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయడం అంటే ఏంటంటే ఒక డేటాను తీసుకొని ఆ డేటాలో ఎట్లాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 3 కాలమ్స్లో ఈ 2 కాలం డేటా నుంచి ఇంకో కాలం డేటాకి ఏమన్నా కోరిలేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం అనమాట. సో ప్యాటర్న్స్ని చెక్ చేసుకోవడం, డేటాని అనలైజ్ చేసుకోవడం, అట్లా మేకింగ్ ప్రెడిక్షన్స్. ఆ డేటాను బట్టి మనము ట్రైన్ చేసి మోడల్ని ప్రెడిక్షన్స్ చేస్తాం అనమాట. సో ఇది ఇస్తే ఇలా ప్రెడిక్ట్ అవుతుంది, ఇలా ఇస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి. వచ్చేసరికి ఆటోమేటింగ్ డిసిషన్స్ అనమాట. సో ఏఐ ద్వారా మనము డిసిషన్స్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ డెవలపర్ కానీ టెస్టర్ కానీ మనకి ఏఐ ఎట్లా యూజ్ అవుతుంది అంటే వీళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని స్పీడప్ చేయడం కోసం ఈ ఏఐ అనేది యూజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడుతూ ఉంటాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డెవలప్మెంట్లో టైప్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ మీరు ఒకవేళ డెవలప్మెంట్లో వెళ్ళాలి అనుకుంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే HTML, CSS, బూట్ స్ట్రాప్, టెయిల్ విండ్ CSS. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, వ్యూ కానీ నేర్చుకోవాలన్నమాట. సో బ్యాక్ ఎండ్లో వచ్చేసరికి మీరే నేర్చుకోవాలంటే జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ, స్ప్రింగ్ బూట్ కానీ ఇవి బాగా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఫుల్ స్టాక్ అంటే ఇందాక చెప్పాను కదా, ఫ్రంట్ ఎండ్ ప్లస్ డెవలప్మెంట్లో మీకు బ్యాక్ ఎండ్ రెండు కలిస్తే మనం ఏమంటామంటే ఫుల్ స్టాక్ అంటాం. అయితే దీనిలో మీరు యాడ్ ఏం చేసుకోవాలంటే డేటాబేసెస్ యాడ్ చేసుకోవాలి. డేటాబేసెస్ యాడ్ చేసుకోవాలంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్లో డేటాబేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఒరాకిల్ నేర్చుకోవచ్చు, MySQL నేర్చుకోవచ్చు, లేకపోతే MongoDB నేర్చుకోవచ్చు, ఏదైనా కానీ మీ ఇష్టం, Cassandra నేర్చుకోవచ్చు. అట్లా మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ యొక్క డేటాబేస్ అయితే నేర్చుకోవాలి. సో ఇది డెవలప్మెంట్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒకవేళ టెస్ట్ మీరు ఒక టెస్టర్ అవ్వాలనుకుంటే
ఎలాంటి టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుందంటే మీకు మాన్యువల్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది, అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుంది, సెక్యూరిటీ టెస్టింగ్ ఉంటుంది, మొబైల్ యాప్ టెస్టింగ్ ఉంటుంది, ఏపీఐ టెస్టింగ్ ఉంటుంది. అయితే మాన్యువల్ టెస్టింగ్ మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే టోటల్ HDLCకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి మీకు మొత్తం ఐడియా ఉండాలి. ఓకే, సో దీనిలోనే మీకు వేరియస్ టాపిక్స్ అయితే ఉంటాయి. సో మీరు బేసిక్గా ఈ మాన్యువల్ టెస్టింగ్లో నేర్చుకోవాల్సిన టూల్ ఏంటంటే జీరా కానీ టెస్ట్ రాయల్ కానీ మీరు నేర్చుకోవాలి. టెస్టింగ్ వచ్చేసరికి ఆటోమేషన్లో మీరు సెలీనియం కానీ సైప్రస్ కానీ నేర్చుకోవాలి. ఓకే, పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో మీరు లోడ్ రన్నర్ కానీ జేమీటర్ కానీ నేర్చుకోవాలి. సెక్యూరిటీలో బర్ప్ సూట్ అనేది నేర్చుకోవాలి. మొబైల్ యాప్ లైక్ టెస్టింగ్లో వచ్చేసరికి మీరు యాపిఎం అయితే నేర్చుకోవాలి. ఏపీఐలో మాత్రం మీరు ఏపీఐ టెస్టింగ్లో మాత్రం షూర్గా పోస్ట్ మ్యాన్ అయితే నేర్చుకోవాలి. పోస్ట్ మ్యాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఏ రంగంలో వెళ్ళవచ్చు, లైక్ ఎట్లాంటి టైప్స్లో తీసుకోవచ్చు అంటే మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు, డీప్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు, డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు, జనరేటివ్ ఏఐ నేర్చుకోవచ్చు, కంప్యూటర్ విజన్ నేర్చుకోవచ్చు, NLP నేర్చుకోవచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ చెప్తున్నా. సో వీళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ డెవలపర్కి అయితే స్టార్టింగ్ వచ్చేసరికి 6 LPA నుంచి 9 LPA వరకు అయితే ఉంటుంది. టెస్టర్ అయితే 3 LPA నుంచి 6 LPA దాకా ఉంటుంది. ఒకవేళ ఏ డొమైన్ మీరు వెళ్ళినట్లయితే 6 LPA నుంచి 15 LPA దాకా ఉంటుంది అనమాట. ఓకే, ఇది టోటల్ డిఫరెన్స్. ఎట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళ యొక్క లైక్ ఎలా ఉంటుంది, హార్డ్ ఉంటుందా ఈజీగా ఉంటుందని మాట్లాడుకున్నట్లయితే డెవలప్మెంట్కి అయితే బాగా క్రియేటివ్ ఫీల్డ్, అది ఛాలెంజెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా డెడ్ లైన్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా ఉండాలి. టెస్టర్కి వచ్చేసరికి మీకు ఏంటంటే రిపిటేటివ్ వర్క్ ఉంటుంది అనమాట. టెస్ట్ చేసిందనే మళ్ళీ టెస్ట్ చేయడం కానీ ఒక రిపిటేటివ్ వర్క్ అయితే ఉంటుంది. బట్ ఇది కూడా బాగానే ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ ఉంటే టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఓకే, ఏఐలో వచ్చేసరికి ఏంటంటే రియల్ టైం ఛాలెంజెస్ మీరు బాగా ఫోకస్ చేసేది. ఎందుకంటే ఏదైనా కానీ ఏఐ ఓరియంటెడ్గా మనం చేస్తూ ఉంటే రియల్ టైం ప్రాబ్లమ్ని తీసుకొని మనం ఏ అప్లికేషన్తో దాన్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో ఇది రియల్ టైం ఓరియంటెడ్గా చాలా ఉంటుంది. అయితే బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టెస్టింగ్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఈ ఏఐ కానీ ఏదైనా కానీ లైక్ ఇది పెద్దనా అది పెద్దనా, ఇది బెటరా అది బెటరా కాదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోండి, దానిలో మీరు పక్కాగా సక్సెస్ అయితే అవుతారనమాట. అయితే వీళ్ళు ఇద్దరు కన్నా లేకపోతే చాలా చాలా లైక్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. సో వీళ్ళు బాగా బ్యాక్ బోన్స్ అనమాట. ఓకే, సో ఇద్దరు ఇంపార్టెంటే. సో మీ ఇష్టం ఏది నేర్చుకున్నా కూడా పర్లేదు. అండ్ ఇంకోటి మర్చిపోయాను, మీరు ఒకవేళ డెవలప్మెంట్లో కానీ లైక్ ఈ స్కిల్స్ నేర్చుకుంటే దీంతోపాటు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కావాలి. ఎందుకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలంటే మీరు ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ నేర్చుకుంటున్నారో మీకు అప్పుడు ఫ్రేమ్వర్క్ ఇంపార్టెంట్ అనమాట. పైథాన్ అయితే జాంగో కానీ ఫ్లాష్ కానీ, ఒకవేళ మీకు జావా అయితే స్ప్రింగ్ బూట్ కానీ, అట్లా మీకు ఒక ఫ్రేమ్వర్క్ అయితే కావాలి. అలాంటి టైంలో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ డెవలపర్ మీరు చేసినప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఇంపార్టెంట్. ఇది టోటల్ ఇన్ఫర్మేషను. సో మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ ఇదే విధంగా నాకు నేర్చుకోవాలనుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ అనే కోర్స్ అయితే నేను లాంచ్ చేశాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఈజీగా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి.